కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి నుంచి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీ పట్టణం ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నేను మొదటి 4 వచనములను చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చదివిన వాక్యమును దేవుడు దీవించుగాక. ఈ యొక్క వాక్య భాగంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, సంఘమునకు క్రీస్తుని దేవునిగా రక్షణగా అంగీకరించినటువంటి వారికి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మనము క్రీస్తుతో కూడా పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి, పైనున్న వాటి మీదనే మనం ధ్యానం పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎందుకంటే మనము మృతి చెందాం, లోకానుసారంగా మృతి చెందినామని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే పైనున్న వాటి మీద మనసు పెడితే ఏమవుతుందంటే, దేవుని రాజ్యం కడుతాము, దేవుని దగ్గర మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు యేసు ప్రభువు వారు అన్నారంటే, మీరు భూమిని ధనం సమకూర్చుకున్నప్పుడే ఇక్కడ దొంగతనం చేస్తాడు, మీ ధనం తుప్పు పట్టిపోతుంది. ఓకేనా? కాబట్టి పరలోకమందు మీరు ధనం సమకూర్చుకొని అన్నాడు. ఏంటి పరలోకమందు ధనం సమకూర్చుకోవాలంటే, ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి చేయవలసిందేందనగా, ప్రభువు ప్రేమించి ప్రభు వాక్యమునకు లోబడి ప్రభు యొక్క చిత్త ప్రకారము మనం బ్రతికి ఇతరులకు సువార్తను ప్రకటించిన, ఇతరులకు దేవుని పేరిట మనం ఏమి చేసినా కూడా మనము చేసినటువంటి పని పరలోకమందు దేవుని దగ్గర మరి బ్యాంకులో ఉంటది అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 5వ వచనం నుండి మరి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 5వ వచనం నుండి ఏమంటుండంటే 10వ వచనం 9, 10 కలిసి ఉన్నాయి. ఓకేనండి. విసర్జించండి. మొదటిదేమో మన మనసు దేవుని పైన పెట్టాలి, పరలోకం పైన పెట్టాలి. ఓకేనండి. రెండోది ఏమంటారంటే, వీటిని అన్నింటినీ మీరు విసర్జించండి. ఒక క్రైస్తవుడా, యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డగా వీటిని విసర్జించాలి. ఏంటి? కావున భూమి మీద మీ అవయంలో అనగా జరత్వము, అపవిత్రత, కామతత్వము, దురాశ, విగ్రహారాధనను, ధనాపేక్షలను చంపివేయడి. ఓకేనండి. ఏం చేయమంటుండే? వీటిని చంపివేయండి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వకాలము వారి మధ్యన జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దూషణ, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వాటినన్నిటిని విసర్జించుడి. ఓకేనండి. మొదట మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ దేవుని బిడ్డలము, మనకు పరలోకంలో దేవుని రాజ్యం ఉందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది ఏమంటున్నాడు, పూర్వం మనం ఇవన్నీ చేశాం. బూతులు మాట్లాడినాం, అబద్ధం ఆడినాం, మోసం చేసినాం, ధనాపేక్ష, ఓకేనా, డైలీ ఫైనాన్స్ నడిపించినాం, వడ్డీలకు ఇచ్చినాం. ఓకేనా? వీటిని అన్నింటినీ విడిచిపెట్టండి. ఓకేనా? పూర్వం మీరు చేశారు, కానీ ఇప్పుడు చేయకూడదు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా మనం వీటిని అన్నిటిని విసర్జించాలి. ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఓకేనండి. 5వ వచనంలో చంపివేయండి అంటున్నాడు. దేని చంపివేయాలా? జరత్వము, అపవిత్రత, కామతత్వము, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయమంటున్నాడు. ఓకేనండి. 9వ వచనంకి వచ్చేసరికి 8వ వచనం, 9వ వచనం ఏమిటంటే, వీటన్నిటిని విసర్జించండి. మనం 5వ వచనంలో చంపివేయాలి, వీటిని అన్నింటినీ ఉండనీయకూడదు. 8వ వచనంకి వచ్చేసరికి వీటిని విసర్జించాలి. ఓకేనండి. కాబట్టి ఏమంటుంటే 10వ వచనంలో మనం నవీన స్వభావం ధరించుకొని ఉన్నాము. ఓకేనండి. మనం ఎవరమంటే
నవీన స్వభావం, నూతన స్వభావం ధరించుకొని ఉన్నవారము. కాబట్టి మనం ఏం చేయాలనగా 12, 13 వచనాల్లో ఏమంటున్నారు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఏంటండి? 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఏంటంటే మన మనసు పరలోకం మీద పెట్టాలని. రెండవది ఏంటంటే మన పాప స్వభావాలన్నిటినీ చంపివేయాలని. మూడవది ఏంటంటే ఒకని విసర్జించాలి. ఏదైతే మనలో ఉన్నదో కోపము, ఆగ్రహము, ద్వేషము, దూషణ, బూతులు, వీటినన్నిటిని విసర్జించాలి. మూడోది. నాలుగోది ఏమంటే ధరించుకొనుడి. ఏమి ధరించుకోవాలి క్రైస్తవుడు? ఓకేనండి. జాలిగల మనస్సు ధరించుకోవాలి, దయాలత్వము ధరించుకోవాలి, వినయము ధరించుకోవాలి, సాత్వికము ధరించుకోవాలి, దీర్ఘశాంతము ధరించుకోవాలి. ఓకేనా? ఎవడైనా హాని చేసినట్లయితే వారిని సహించి వారిని క్షమించాలి. ఎందుకంటే ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించాలి. తర్వాత అన్నిటికంటే పైన ప్రేమను ధరించుకొనుడి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది ఏంటంటే నూతన వస్త్రము ఓకేనండి ధరించిన వారమై మనము భూ సంబంధులము కాదు, పర సంబంధులం. పరలోకములో దేవుని రాజ్యములో ఉండాలని యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించినటువంటి వారం. కాబట్టి ఉదయకాలము దేవుని వాక్యము మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నెంబర్ 1 మన దృష్టి పరలోకం పైన పెట్టాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమంటారంటే, యేసు ప్రభు వారు గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు అన్నాడు, భూమి ఓకేనా మరి ప్రారంభమైనది, సృష్టి ఆరంభం నుంచి మీ కొరకు సిద్ధపరిచినది మీ స్వాధీనపరచుకోండి తన కుడి వైపునున్న వారితో చెప్పినట్లు చూస్తున్నాం. వారు ఏమంటారంటే, అయ్యా ఎప్పుడు నీకు చేసినాము అని అంటే, అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి చేసి తిరిగనక నాకును చేసినట్లే అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుని పేరట ఏమి చేసినా, నువ్వు దేవుని కొరకు పని చేస్తే పాస్టర్ ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, పాస్టర్ నిన్ను గుర్తుపెట్టుకొని ప్రజల ముందు నిన్ను పొగడకపోవచ్చు, నన్ను కూడా పొగడకపోవచ్చు. మనం చేసినటువంటి పని దేవుని పేరట చేస్తున్నాము, దేవుని కొరకు చేస్తున్నాం, దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు మనమందరము ప్రలోకం వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత త్యాగం చేశావు, నువ్వెంత కొలిసిచ్చావు, నువ్వెంత సమయం ఇచ్చావు, నువ్వెంత నీతిగా బ్రతికావు, దాని అన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము క్రైస్తవులము. కాబట్టి సంఘముగా దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. ఎబ్రేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిచర్య ధర్మము జరగాలి అంటే మనము నవీన స్వభావము ధరించుకోవాలి. పరిచర్య ధర్మము జరగాలి అంటే 4వ అధ్యాయం 13వ వచనం ఉంది. అక్కడ పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభించినట్టును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. ఒకరిని క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి పొందాలి అంటే, పరిచర్య ధర్మము జరగాలి అంటే, నీవు నేను మన బాధ్యత ఏంటంటే, మన కళ్ళు, మన చూపు, మన ఆలోచన, మన తలంపులు దేవుని రాజ్యము కట్టే దానిపైన ఉండాలి, వాక్యము ప్రకటించే దానిపై ఉండాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే దానిపై ఉండాలి. కాబట్టి ఉదయకాలము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీతో నాతో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనము భూ సంబంధమైన వ్యక్తులం కాదు, మనం పర సంబంధమైన వ్యక్తులం. కాబట్టి మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏంటంటే, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టువారు అక్కడంటే వారు దేవుని ఏం చేయలేరండి, సంతోషపరచలేరు అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో శరీర స్వభావం గలవారు ఓకేనండి ఏం చేస్తారంటే, వారి మనసు అంతా కూడా శరీరం మీదే ఉంటుంది, భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది. 7వ వచనం, ఏలైనగా
శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. కాబట్టి కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఏంటండి? మనము ఎక్కడ స్వభావం కలిగిన భూ సంబంధమైన వాటిపై ఉన్నామా? సంబంధమైన వాటిపై ఉన్నామా? పర సంబంధమైనటువంటి వాటిపై ఉన్నామా? ఒక విషయం లాస్ట్‌గా ఇంకొక మాటను చదువుకుందాం. యాకోబు పత్రిక 4:4 చదువుకుందామండి. యాకోబు పత్రిక 4:4 అక్కడ ఏముందండి? ఎవరు మాట్లాడతలేరు. వీడియో కాన్ఫరెన్స్ అయితే నేను ముఖం చూసుకుంటే వాక్యం చెప్పేది ఇదేమో కొత్తగా అందరూ షార్ట్‌గా అయిపోయారు. యెస్. చదవండి దయచేసి యాకోబు 4:4. ఉన్నారండి? యాకోబ్ అంటే విచ్ బుక్? యాకోబ్ అంటే జేమ్స్ ఇంగ్లీష్‌లో జేమ్స్. ఓకే. ఇక్కడ నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ఇప్పుడు అంటున్నారు, బ్రతుకున్నప్పుడే బ్రదర్ 4 కాసులు సంపాదించుకోవాలి, 4 వెనకేసుకోవాలి అంటున్నారు. ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి తృప్తి లేదు, ఇంకో ఇల్లు కట్టాలి బ్రదర్ అంటున్నారు. 1 ఎకరం స్థలం ఉన్నవాళ్ళు ఇంకొక ఎకరం కొనాలి బ్రదర్ అంటున్నారు. 1,00,000 ఉన్నోళ్ళు ఇంకొక 1,00,000 చేసుకోవాలి బ్రదర్ అంటున్నారు. ఎవరు వీళ్ళందరూ? సో కాల్డ్ క్రిస్టియన్స్. ఓకేనా? మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఓకేనండి. దేవుని రాజ్యం కట్టేటువంటి మనసు లేదు, కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెడుతున్నారు. మన యొక్క ప్రయాసము భూ సంబంధమైన వాటి మీద పెడితే ప్రభు దగ్గర సిగ్గుతో అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ లోకంతో స్నేహం చేయకూడదు, మనము పరలోక సంబంధం. కాబట్టి ఏమంటుంటే, వ్యభిచారులారా, ఈ లోకముతో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగొరునో వాడు దేవునికి శత్రువగును అంటుంది. కాబట్టి నువ్వు చేసేటువంటి పని దేవుని కాదని నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తే ఏమంటుందంటే, నీకు నాకు హెచ్చరిక, మనము దేవునికి శత్రువులం అవుతాం. కాబట్టి కొన్నిటిని మనలో శరీరంలో ఉన్నటువంటి ధనాపేక్షను, ఓకేనండి, విగ్రహారాధన, ధనాపేక్ష, కామతత్వము, దురాశ, జారత్వమును, అపవిత్రతను చంపివేద్దాం. నవీన స్వభావం మరికొన్నిటిని విసర్జిద్దాం. నవీన స్వభావం ధరించుకొని దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలుగా దేవుని రాజ్యంలో నిలబడ్డప్పుడు బలి నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని చేత పిలువబడ్డ ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రయాసపడదాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఉదయకాలం సమయం మరి ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకోగలిగాం ఈ ఉదయకాలం. చాలా తక్కువ టైంలోనే మరి 4 సంగతులు, ప్రాముఖ్యమైనటువంటి 4 సంగతులు వారు జ్ఞాపకం చేశారు. మరి పైన ఉన్న వాటిని వెదకాలి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశంను వారు వివరించారు. సో మొదటి సంగతిగా పైనున్న వాటిని వెదకాలి అని చెప్పేసి, రెండోదిగా చంపేసే విషయాలు, ఏవేవి చంపేయాలి, ఏదేది మనము వాటిని చంపేస్తే మన నవీన స్వభావాన్ని ధరించుకుంటామో ఆ సంగతులు జ్ఞాపకం చేశారు. ఇక మూడోదిగా విసర్జించే సంగతులు, అంటే దాన్ని పూర్తిగా వదిలేసేయాలి. సో వదిలేసేటటువంటి సంగతులు ఏంటో అది 10వ వచనంలో వారు జ్ఞాపకం చేశారు, 8వ వచనంలో. తర్వాత మరి నవీన స్వభావం ధరించుకోవడం, అది 10వ వచనంలో ఉన్నటువంటి మాట. సో కాబట్టి మనం నూతనమైనటువంటి వ్యక్తులముగా మార్చబడాలి అని చెప్పేసి అంటే, నవీన స్వభావంతో మనం బ్రతకాలంటే ఇదిగో వీటి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వేటిని చంపాలో వాటిని చంపేయాలి, వేటిని విసర్జించాలో వాటిని విసర్జించాలి, వేటిని వెతకాలో వాటిని వెతకాలి. అది భూ సంబంధమైనటువంటి విషయాలపైన కాదు, మనం పర సంబంధమైనటువంటి విషయాలపైన మనసు ఉంచాలి. చక్కటి మాటలు వివరించినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం.